విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి దక్షనారదులు ఇద్దరినీ ఓదార్చి వారి మధ్య సఖ్యతను కుదిర్చి నారదుని తీసుకుని తన నిజధామాన్ని చేరుకున్నాడు. తరువాత దక్షుడు తన భార్యయందు 60 మంది కుమార్తెలను కన్నాడు. వారిలో 10 మందిని ధర్మునకు, 13 కశ్యపునకు, 27 మందిని చంద్రునకు, 2 అంగీరసునకు, 2 కృశాశ్వునకు, తక్కిన కన్యలను తార్క్షునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు. వారి సంతానంతో ముల్లోకాలు నిండాయి. దక్షుడు సంతోషించాడు. దక్షుని కుమార్తెలలో సతీదేవి పెద్ద కుమార్తె అని కొందరు, మధ్యమ అని కొందరు, కనిష్ఠ అని కొందరు చెప్తారు. కల్పభేదం చేత అవి సత్యములే. మునులారా, సతీదేవి యొక్క జనన వృత్తాంతాన్ని చెబుతున్నాను, వినండి. ఈ గాథ పరమ పవిత్రమైనది, కలికల్మషహరమైనది, స్త్రీలకు సౌభాగ్య సంతానాలను ఇచ్చేది, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలను పెంపొందింపజేసేదీను. దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏకమనస్కులై క్షీరనీరన్యాయంగా అన్యోన్యంగా ఉల్లాసభరితులై కాపురం చేసుకుంటూ ఉండగా ఉమాదేవి దయాన్వితయై దక్షపత్ని హృదయంలో నిలిచింది. ఆ తరువాత వీరినికి గర్భచిహ్నాలు ప్రకటితమయ్యాయి. ఉమావాస కారణంగా దక్షపత్ని మహామంగళ రూపిణిగా కానవచ్చింది. దక్షుడు సంతోషంతో తన కులానికి, సంపదకు, విద్యకు, ఉదారతకు అనురూపంగా ఆమెకు సీమంతాది సంస్కారాలను జరిపించాడు. వచ్చిన మహర్షులకు మర్యాదలను చేసి వారి మనోరథాలను ఈడేర్చి పరితృప్తులను చేసి ఆశీర్వచనాలను పొందాడు. లోకమాత సతీదేవి రూపంలో ఆవిర్భవింపబోతున్నదని ఎరిగి విష్ణువాది దేవతలు హృష్టమానసులై ఆ తల్లిని స్తుతించి దక్ష దంపతులను ప్రశంసించారు. నవమాసాలు నిండగనే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు. 10వ మాసం నిండగనే ఉమాదేవి తల్లి ముందు ఆవిర్భవించింది. ఆ సమయంలో గ్రహతారకలు శుభస్థితిలో ఉన్నాయి. ఆకాశం సావకాశంగా ఉన్నది. దిక్కులు ప్రసన్నంగా ఉండి పరిమళ వాయువులు వీచాయి. దిక్పాలకులు చేమోడ్చారు, దిగ్గజాలు కైమోడ్చాయి. మేఘాలు పూలజల్లులా నీటిని వర్షించాయి. తేజోమండల పరివేష్టితయైన ఆ బాలికను చూసి దక్షుడు ఆమె దేవియే అని సంతుష్టాంతరంగుడై ఇలా స్తుతించాడు. మహేశాని నమస్తుభ్యం జగదంబే సనాతిని, కృపాం కురు మహాదేవి సత్యే సత్యస్వరూపిణి, శివా శాంతా మహామాయా యోగనిద్రా జగన్మయీ, యా ప్రోచ్యతే వేదవిద్భిర్నమామి త్వాం హితావహం. యయాధాతా జగత్సృష్టౌ నియుక్తస్తాం పురాకరోత్, తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం. యయా విష్ణుర్జగత్స్థిత్యై నియుక్తస్థాం సదాకరోత్, తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం. ఓ మహేశ్వరీ జగన్మాత, నీవు సనాతనివి, నీకు నమస్కారం. ఓ మహాదేవి, దయచూపు, సత్యము నీవే. వేదవేత్తలు నిన్ను శివా శాంతా మహామాయా యోగనిద్రా జగత్స్వరూపిణి అని వర్ణిస్తారు. హితములను చేకూర్చు నీకు నమస్కారము. పూర్వం ధాతను సృష్టి కార్యమందు విష్ణువును జగద్రక్షణ కార్యమందు నియోగించిన దానివి నీవే. నువ్వు పరబ్రహ్మస్వరూపిణివి, జగన్మాతవు. రుద్రుని జగన్నాశము కొరకు నియోగించింది కూడా నీవే. సత్వరజస్తమో గుణాత్మికవగు నీవు త్రిమూర్తుల రూపంలో సర్వకార్యాలను చేస్తున్నావు. విద్య అవిద్యలు నీ స్వరూపమే. నిన్ను సేవించు వారికి భక్తి ముక్తులు రెండూ అరచేతిలో ఉంటాయి. ఓ జగన్మాత, నిన్ను ఎవరైతే భవానీ, అంబికా, జగన్మాత, దుర్గా అని స్తుతిస్తారో వారికి సర్వమూ సిద్ధిస్తుంది. బుద్ధిశాలి అయిన దక్షుడు ఇలా స్తుతించగా అక్కడున్న వారెవరికీ వినపడని విధంగా దుర్గాదేవి దక్షునితో, నన్ను కుమార్తెగా పొందాలనే నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి శిశుభావాన్ని పొంది రోధించింది. ఆ బాలికను చూసి తల్లి అయిన అశక్నితో పాటు అందరూ ఆనందించారు. దక్షుడు వేదోక్త సంస్కారాలతో పాటు కులాచారాన్ని కూడా అనుష్ఠించాడు. అక్కడ మహోత్సవం ప్రవర్తిల్లింది. ఆమెకు ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు. తరువాత ఆమెకు లోకంలో ఇతర నామాలు కలిగాయి. అమ్మవారి నామాలన్నీ మహామంగళకరాలు, విశేషించి నరులకు దుఃఖ నివారకాలు. వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి
గౌరవంతో సాగనంపాడు దక్షుడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిని పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యాస్వరూపిణి అయినది. తల్లిదండ్రుల సంతోషానికి మేరలేదు. వెన్నెల వేడికి కూడా కందిపోతుందేమో అనేటంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఉమాదేవి కూడా వయోనురూప జ్ఞానాన్ని పొందుతూ సఖీజనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ పలుకుతూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ ఆయన లీలను నృత్యాభినయాల్లో ప్రదర్శిస్తూ ఆయన రూపాన్నే బహుభంగుల చిత్రీకరిస్తూ ఆయననే ధ్యానిస్తూ పెరిగి పెద్దదయ్యింది. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.